హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్లో టెర్రస్ మీద వచ్చే ఫ్లవర్స్, అంటే మా టెర్రస్ మీద ఈ సమ్మర్ అంతా కూడా కంటిన్యూస్గా వస్తున్న ఫ్లవర్స్, ఆ మొక్కలకు నేను ఇస్తున్న ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజర్ కూడా ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్ నుంచి తీసుకొని తయారు చేసుకున్న ఫర్టిలైజర్ని ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఈరోజు డేటు ఏప్రిల్ 9th అండి, ద్వాదశి, బుధవారము. ఎంత చక్కగా ఈ బ్రహ్మకమలాలు విడిగాయో చూడండి. మామూలుగా బ్రహ్మకమలాలు నైట్ బ్లూమర్స్ ఉంటాయి కదా, అవి వర్షాలు పడిన తర్వాత ఆ చల్లదనం వచ్చిన తర్వాతే ఆ బ్లూమర్స్ అన్నీ విడుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ డే బ్లూమర్స్ అనేటివి మార్నింగ్ 10 అవుతుందండి టైము. ఎంత చక్కగా ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. డే బ్లూమర్స్ కావటం వల్ల మార్నింగ్ కూడా మనం ఈ ఫ్లవర్స్ చూడొచ్చు. నైట్ బ్లూమర్స్ అయితే నైటే విడిగి నైటే ముడుచుకుపోతూ ఉంటాయి. మనకు ఈ ఫ్లవర్స్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే 2-3 నెలలకు ఒకసారి ఈ విధంగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి ఈ డే బ్లూమర్స్. ఇంకా చక్కగా వీటికి మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం. అంటే మనం ఏ మొక్కకైనా ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నప్పుడు ఆ ఫర్టిలైజర్ మనం ఈ మొక్కకు కూడా ఇస్తూ ఉంటే ఈ విధంగా కంటిన్యూస్గా మనకు ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. చాలా చక్కగా అండి. ఇయర్లీ 2-3 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే. వీటిని సీజనల్ ఫ్లవర్స్ అని నేను చెప్పానండి. డే బ్లూమర్స్ని అన్ని సీజన్లో 2-3 నెలలకు ఒకసారి కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక దీని తర్వాత ముందుగా సమ్మర్లో వచ్చే ఫ్లవర్స్లో ఈ బిల్లగన్నేరు మొక్క ఒకటండి. అసలు షేడ్ కింద పెట్టకుండా డైరెక్ట్ ఎండలోనే పెట్టాను. అయినా కూడా ఎంత చక్కగా ఒక్క ఆకు కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా సమ్మర్ కంటిన్యూస్గా అండి, స్టార్టింగ్ నుంచి ఇంకా ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తున్నాయి. వీటి తర్వాత సమ్మర్ అంతా కూడా మంచి ఫ్లవర్స్ వచ్చే వాటిల్లో గన్నేరు మొక్కలండి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్నవి లైట్ ఎల్లో కలరు, అంటే క్రీమ్ కలర్ లాగా ఉంది కదా, అది ఒకటి. ఈ రెడ్ కలరు, ఇంకా రెడ్లోనే ముద్ద కలర్ ఒకటి ఉంది, ఇంకా వైట్ ముద్ద కలరు. ఈ 4 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి కూడా కంటిన్యూస్గా ఇంకా ఈ సమ్మర్ అంతా వస్తూనే ఉంటాయండి. రెయినీ సీజన్ వరకు వస్తాయి ఇవి. అమర్ లిల్లీస్ ఈ టైంలో సమ్మర్లో బాగా వచ్చే ఫ్లవర్స్లో అమర్ లిల్లీస్ అండి. వీటిలో సింగిల్ పెటల్స్ ఇలా ముద్దగా వచ్చే ఫ్లవర్స్ అవన్నీ చాలా ఉంటాయి. ఒకసారి ఫ్లవర్ విచ్చుకుంటే ఒక 4-5 రోజుల వరకు చాలా బాగుంటాయండి. 4-5 రోజుల తర్వాత కొద్దిగా షేడ్ అవుట్ అవుతాయి. ఇవి కూడా బాగా బల్బ్స్ అండి. ఒక బల్బ్ తర్వాత పక్కనే బోల్డ్ అండి బల్బ్స్ వచ్చేస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా బాగా సమ్మర్లో బాగా వచ్చే ఫ్లవర్స్లో అడీనియమ్స్ ఒకటండి. అడీనియమ్స్లో చాలా కలర్స్ వెరైటీస్ చాలా ఉంటాయండి. అంటే ముద్ద ఫ్లవర్స్, సింగిల్ పెటల్స్ ఇలా చాలా ఉంటాయి. ఇవి కూడా మనకి షేడ్ నెట్ లేకపోయినా డైరెక్ట్ ఎండలో కూడా బాగా వచ్చేస్తాయండి. ఇక శంకు ఫ్లవర్స్ అండి. శంకులో 3-4 కలర్స్ ఉన్నాయండి. డార్క్ బ్లూ కలరు, ఇవి లైట్ బ్లూ కలర్ అండి. చూడండి ఎంత చక్కగా, ఎంత సమ్మర్లో కూడా ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో, లైట్ బ్లూ కలరు. ఇవన్నీ కూడా ఎంత వేడినైనా తట్టుకొని వచ్చే ఫ్లవర్స్లో ఒకటండి. ఇక ఈ ఎండలలో బాగా వచ్చే ఫ్లవర్స్లో మల్లెపూలు ఒకటండి. మల్లెలకి ఎండలకి అవినాభావ సంబంధం ఉంది. ఎంత ఎండలు ఎక్కువ అయ్యే కొలది అంతగా ఈ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలాంటి షేడ్ నెట్ లేకపోయినా కూడా బాగా వచ్చే ఫ్లవర్స్ అండి. ఇంకా దీనితో పాటు మనకి ఈ సమ్మర్లో బాగా వచ్చే ఫ్లవర్స్లో మందారం కూడా ఒకటి ఉందండి. మొగ్గలు చూడండి, ప్రతి చెట్టులో కూడా ప్రతి కొమ్మకి పువ్వు లేని కొమ్మ అయితే ఏదీ లేదు. ప్రతి కొమ్మలో కూడా మొగ్గలు ఉన్నాయి. ఇలా రావటానికే మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్, అది కూడా మంచి న్యూట్రియంట్స్ ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే ఈ విధంగా మనకు రిజల్ట్ అయితే వస్తుంది. ఈరోజు వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే మీకు చూపిస్తానండి. చాలా వరకు నా వీడియోస్లో మీరు గమనించే ఉంటారు, ఫర్టిలైజర్స్ అన్నీ కూడా కిచెన్లో దొరికే వస్తువులతోనే తయారు చేసి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. 90% ఆఫ్ ద ఫర్టిలైజర్స్ కిచెన్లోటివే అండి. సో ఈరోజు తయారు చేసే ఈ ఫర్టిలైజర్ని కూడా మనం వేస్ట్ అని పడేసే వస్తువులతో తయారు చేసుకునేది. పైగా ఈ సీజన్లో బాగా దొరికే వస్తువులండి. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మంచి ఫర్టిలైజర్ ఈరోజు అయితే చూడొచ్చు. ముందుగా ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి మ్యాంగోస్ అండి. ఈ సీజన్లో మ్యాంగోస్ బాగా దొరుకుతాయి కదా. మ్యాంగోస్ అనేది ఇష్టం లేని వాళ్ళు కానీ తినని వాళ్ళు కానీ నాకు తెలిసి ఎవరు లేరు. ఈ పండ్లను మనము తినేసిన తర్వాత వీటి తొక్కల్ని మనం ఇప్పుడు ఫర్టిలైజర్గా వాడుకుందాము. అంటే మ్యాంగో పీల్స్తో ఫర్టిలైజర్ తయారు చేసుకోవటం అన్నమాట. ఇదివరకే మనము చాలాసార్లు బనానా పీల్ ఫర్టిలైజరు, ఇంకా ఆనియన్ పీల్ ఫర్టిలైజరు, పొటాటో పీల్ ఫర్టిలైజరు ఇలా అన్నీ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఈ మ్యాంగోస్తో కూడా ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము. దీంతో పాటు మనం వాడుకునేది శనగపిండి అండి, ఇంకా బెల్లము, ఈ 3 కలిపి మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము.
మనము ఏ రోజుకి ఆ రోజు ఏ పూట కాపూట మామిడి పళ్ళు తిన్న తర్వాత వాటిని బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసేసుకుంటున్నాను. ఇవి పొద్దున నేను బియ్యం కడిగిన నీళ్లు ప్లస్ ఆ మామిడి పళ్ళు తిన్న తొక్కలు ముట్టి, ఇవి ఆఫ్టర్నూన్ అండి, ఇవి ఆఫ్టర్నూన్ వచ్చిన మామిడి పళ్ళు దాని తొక్కలు ముట్టి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఎంత తిన్నా కూడా దాంట్లో ఇంకా జ్యూస్ అనేది ఉండనే ఉంటుందండి. ఇంకా పిల్లలు లాంటి వాళ్ళు తింటే చాలా వరకు 50% దాంట్లో జ్యూస్ ఉంటుంది. బాగా మనం ఇలా కలిపేస్తే వాటిల్లో ఆ జ్యూస్ అంతా కూడా ఆ వాటర్లోకి దిగిపోతుంది. కాస్త బెల్లం కూడా యాడ్ చేయండి. ఎంత బెల్లం అంటే ఒక చిన్న కప్పుడు అండి. మనము ఇది 3-4 డేస్ పర్మెంటేషన్ చేయడానికి అవసరమైన బెల్లం తీసుకుంటున్నాను నేను. బెల్లం యాడ్ చేయటం వల్ల పర్మెంటేషన్ ప్రక్రియ అనేది మనకు జరగటమే కాకుండా ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. అదేంటంటే బెల్లంలో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇవ్వటం వలన పూల మొక్కలకండి చాలా యూజ్ అవుతుంది. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నింటికి పొటాష్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా శనగపిండి కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఈ శనగపిండిని డైరెక్ట్గా దాంట్లో వేసేస్తే ఉండలు కడుతుంది. దానికి ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పులో ఒక 2 స్పూన్లు శనగపిండి వేసి కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ బాగా ఇందులో కలిసేటట్లు తిప్పేసేయండి. ఇక్కడ కలిసిన తర్వాత ఇంకా దీంట్లో యాడ్ చేసేసేయండి. ఈ విధంగా నేను ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకున్న తర్వాత ఇంకా డైలీ మనము దీంట్లో బెల్లం కానీ ఈ శనగపిండి కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఇంకా 4 రోజులు ఓన్లీ బియ్యం కడిగిన నీళ్లు కానీ పప్పు కడిగిన నీళ్లు కానీ ఈ మామిడి పండు తొక్కలు ముట్టి ఇవి మాత్రం వేస్తే సరిపోతుంది. ఒక్కసారి మాత్రమే శనగపిండి ఇంకా బెల్లము అంటే మొదటిసారి తయారు చేసినప్పుడు మాత్రమే వాడండి. ఈ విధంగా తయారు చేసిన ఈ ఫర్టిలైజర్ని ఇలా ఒక దాంట్లో వేసుకుంటూ ఉండండి డైలీ. ఈ ఫర్టిలైజర్ని అయితే సేమ్ ఇదే విధంగా తయారు చేసుకున్నానండి. ఒక 4 రోజుల క్రితం తయారు చేసుకున్న ఫర్టిలైజరు. దీన్ని నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నాను. ఇది తయారైంది కదా, ఇంకా 4 డేస్ తర్వాత ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కూడా రెడ్ బకెట్లో ఉన్నది తయారవుతుంది. అది తయారైనాక మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని మొక్కలకు ఇంకా 4 రోజుల తర్వాత కొన్ని మొక్కలకు, ఆ విధంగా మనము ఈ సీజన్ అంతా పూర్తిగా మనకు జూన్ జూలై వరకు ఈ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదండి. సో మనము 4 రోజులకు ఒకసారి మనకి ఈ ఫర్టిలైజర్ తయారవుతుంది. దీన్ని మనం అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నింటికి మనం ఇస్తే చాలా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. దీన్ని ఏ విధంగా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు మొక్కలకి ఇవ్వాలో చూద్దాము. మ్యాంగోస్ ఈ విధంగా పాడైపోయినవి కూడా మనము ఈ ప్రక్రియలో వాడుకోవచ్చండి. అంటే ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తే ఇవి కూడా బాగా పర్మెంటేషన్ అయిపోతుంది. ఈ విధంగా తయారైన ఫర్టిలైజర్ అంటే 4 డేస్ తర్వాత ఇంత చక్కగా ఎలా ఉందో చూడండి. మ్యాంగో జ్యూస్ని చూసినట్లుంది కదా. ఇలా తయారైన ఫర్టిలైజర్ని మనము డైరెక్ట్గా ఇవ్వకుండా ఏదైనా సరే డైల్యూట్ చేసి ఇవ్వాలండి. అంటే నేను ఇప్పుడు 5 లీటర్స్ బకెట్లోకి వాటర్లోకి 2 లీటర్స్ నేను ఈ వాటర్ని కలిపి ఈ లిక్విడ్ అంటే డైల్యూట్ చేసిన తర్వాత ఈ వాటర్ని మొక్కలకి ఇస్తాను. మనం ఈరోజు ఇచ్చిన ఫర్టిలైజర్లో మ్యాంగో పీల్స్లో ఉండే విటమిన్ ఏ అండ్ సి సాయిల్లో ఉండే క్వాలిటీని పెంచుతుంది. ఇంకా ప్లాంట్ యొక్క గ్రోత్ను కూడా ఇంకా పెరుగుదలను కూడా అభివృద్ధి చేస్తుంది. ఇంకా శనగపిండి కూడా యాడ్ చేసాం కదా, శనగపిండిలో నైట్రోజన్ కాల్షియం 2 ఎక్కువగా ఉంటాయి. ఇంకా బెల్లం కూడా ఇందులో యాడ్ చేసాము. బెల్లం అనేది పర్మెంటేషన్ ప్రక్రియలోనే కాదండి, ఇందులో పొటాష్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్కి ఈ పొటాష్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఫర్టిలైజర్ని ఈ విధంగా తయారు చేసుకొని మనం ఈ సీజన్ అంతా మ్యాంగో సీజన్ అయ్యే లోపల కూడా మనము 3-4 రోజులకు ఒకసారి మనకు ఒక బకెట్ అయితే తయారవుతుందండి. ఒక బకెట్ను 4 బకెట్ల వాటర్లో కలుపుకొని ఈ విధంగా మనము అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఈరోజు వీడియోలో ఈ సీజన్లో మనందరికీ ఇండ్లలో ఉండే మ్యాంగోస్తో వాటి తొక్కలతో ఫర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.